పిల్లలు వాళ్ళకి టచ్లో ఉన్నారు, ఎంపీలు టచ్లో ఉన్నారంటే మహారాష్ట్రలో ఏం చేశారో మనకు తెలుసు. బీజేపీకి ప్రభుత్వాలు కూల్చడం అనేది వాళ్ళకి కొత్త కాదు. మహారాష్ట్రలో ఏం చేశారు, పోయిన కర్ణాటక ఎలక్షన్లో ఏం చేశారు అనేది ప్రజలు చూస్తారు. ఏదైనా ప్రజలు అధికారాన్ని ఇవ్వాలి, పైన అధికారం ఉండం కదా అని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాలను కూల్చేసే ప్రయత్నం వాళ్ళు గతంలో చేశారు. వాళ్ళది అలవాటు కాబట్టి వాళ్ళకి టచ్లో ఉంటారు. దాంట్లో సహజం అనేది వాళ్ళ నేచర్. అది ప్రభుత్వాలను కూలదల్చడం అనేది వాళ్ళ నేచరు. వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, వాళ్ళకి ఉంటారు కూడా, టచ్లో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ప్రభుత్వాన్ని కూలగొల్చాలి, ఎట్లా మనం అధికారంలోకి రావాలి, పైన కేంద్రం లక్షల కోట్ల రూపాయలు ఉండేది, రాజ్యం మనదే, దేశం మనదే, మనం దీన్ని వేరే ప్రభుత్వాలను కూల్చేయాలి ఆలోచనలో ఉంటారు. అది సహజం. అదే చెప్తున్నా అంటే వీళ్ళ రాజకీయం ఎట్లుంటుందంటే ఎక్కడ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే దిశగా ఉంటే వీళ్ళ కళ్ళు మంట. దేశంలో అన్నీ బీజేపీ కిందనే ఉండాలి. గతంలో ఎట్లయితే చేసిరో ఇప్పుడు కూడా చేయడానికి వాళ్ళకి ఆలోచనలు ఏమి ఎక్కువ ఉండవు. వాళ్ళు ఆలోచన చేయడంలో తప్పులేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నేచర్ అది కాబట్టి సహజం వాళ్ళకి అవకాశం ఉండడం. ఇంకొకటి, మేడం రజితారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ప్రాజెక్టుల మీద. మేమేం అవినీతి చేయలేదు, మేము అసలు కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు మండి మాట్లాడుతున్నాం. నిన్న లేదు మొన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, మేమేం తయారు చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మీ అవినీతి చిట్టా లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేసినట్టు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 63,000 కోట్లతో మీరు ప్రపోజల్ చేస్తే దాన్ని 1,22,067 కోట్లకి తీసుకెళ్ళి దాదాపు వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి చరిత్ర మీది. దానికి నిదర్శనం కాగ్ రిపోర్ట్ నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్. దాదాపు 2,600 కోట్లు కేవలం ఆ మోటార్లో ఏదైతే వాడినరో దాంట్లోనే అవినీతి జరిగింది అన్నట్టు మరి కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 24,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెండింగ్ ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ పెండింగ్ పనులకి దాదాపు పెండింగ్ పనులతో కలిపితే 1,61,87,000 కోట్లు ఇంకా ఆ ప్రాజెక్టు వ్యయం అవుతుంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల అయ్యే ఖర్చు ప్రజల మీద పడుతున్నటువంటి భారం. మరి ఇంకా మేడం కేఆర్ఎంబి గురించి చాలా మాటలు మాట్లాడింది. అసలు కేఆర్ఎంబిని కేంద్ర ప్రభుత్వానికి ఎవరు అప్పచెప్పిండ్రన్న సంగతి మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే పునర్విభజన చట్టంలో 2014లో ఆ చట్టాన్ని తయారు చేసేటప్పుడే 2 రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు ఈ యొక్క నదీ జలాల యొక్క పంపకాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి, సిడబ్ల్యూసీకి అప్పచెప్పాలని చెప్పి ఆ రోజు నేనే దగ్గరుండి ఆ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఆ పునర్విభజన చట్టం తయారు చేసేటప్పుడు నేను దగ్గరుండి మరి ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన వాటా నేను చూసుకున్నా అని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఎందుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కేఆర్ఎంబి పెట్టినటువంటి మొట్టమొదటి మీటింగ్కి మరి మీరే 2 ముఖ్యమంత్రులు, 2 ఇరిగేషన్ మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీలు పోయి మీరు ఆ మీటింగ్లో కూర్చొని నీటి వాటా తేల్చిండ్రు. ఏమని తేల్చిండ్రు? ఆంధ్రప్రదేశ్కి 525 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అని 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అని మీరు తేల్చిండ్రు. మీరు ఆ రోజు తెలియదా అసలు ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఇవాళ కృష్ణానది అనేది తెలంగాణలో 64% మన పర్యాక ప్రాంతాల్లో పారుతుంది. అంతర్జాతీయ నీటి చట్టం ప్రకారం ఏ ప్రాంతంలో అయితే రివర్లు పారుతుంటావో ఆ వాటా ప్రకారం మనకి 64% వాటా మన కృష్ణా జలాలు రావాలి. మరి మీరు ఎట్లా 299 టీఎంసీలకు మీరు అగ్రి అయినరు? ఆ రోజు మీరు ఏ విధంగా దాన్ని కన్సిడర్ చేసి మీరు 2 చీఫ్ సెక్రటరీ సంతకాలు చేసిండ్రు? మీరు ఇవన్నీ చేసి ఆ రోజు ప్రాజెక్టులను అన్ని శ్రీశైలంని కానీ అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ ఆ రోజు కేంద్రంలోకి అప్పజెప్పినది మీరు ఇవాళ మా మీద మళ్ళీ నల్గొండలో పోయి మీటింగ్ పెట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ అప్పజెప్పారని చెప్పేసి పెద్ద మాట మాట్లాడుతున్నావు. నువ్వు ప్రాజెక్టులే అప్పజెప్పకుంటే 2023 మార్చిన 200 కోట్లు కేఆర్ఎంబికి, జిఆర్ఎంబికి 200 కోట్లు మీరు ఎట్లా నిధులు కేటాయించిండ్రు? కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు ఆ నిధుల యొక్క వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కేఆర్ఎంబికి 200 కోట్లు ఎట్లా మీరు నిధులను కేటాయించారు? గోదావరి మేనేజ్మెంట్ కోసం మీరు 200 కోట్లు ఎట్లా కేటాయించారు అంటే మీరు అప్పచెప్పిండ్రని రాతపూర్వకంగా మెరిట్స్లో అసెంబ్లీ సమావేశాల్లో మార్చి బడ్జెట్లోనే ఉంది కదా. ఇంకా మీరు ఇంతకంటే దొంగలు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలా? కేఆర్ఎంబి గురించి మీరు మాట్లాడతారా? మీరు అప్పచెప్పి మీరు మీటింగ్లు పెట్టి ఇంకా మేడం అయితే భాష గురించి మాట్లాడుతుంది. నాకు తెలిసి ఇక ఉద్యమాలు స్టార్ట్ అయిపోయి నుంచి ఇక భాష కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి. అసలు అప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయాలు, అప్పటికున్నటువంటి భాష, అప్పటికున్నటువంటి గౌరవము, కేసీఆర్ అనేటువంటి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి భాష గురించి అయితే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నాయకులను మాట్లాడినటువంటి భాష గురించి కానీ మాట్లాడితే మేడం చర్చ ఇంకా
2 సంవత్సరాలు పెట్టినా ఆ భాష గురించి మనం చూసుకోలేము. ఒక స్వయాన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయిండు అన్నాడు. ఇక అంతకంటే ఇక భాష ఇంకేం కావాలో, స్వయాన గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆయననే మరి ఆయన భాష గురించి మాట్లాడితే ఇంక మనం ఇవాళ ఏం మాట్లాడాలి. కాబట్టి కృష్ణా జలాల మీద మీరు చేసింది అన్యాయము. మనకి రావాల్సినటువంటి 64% మీరు గాలికి వదిలేసి కేవలం 299 టీఎంసీలకు మీరు అగ్గిరేయి. ఆ రోజు మరి మిరిట్స్ బుక్లో మీరు 2016వ కేఆర్ఎంబి మీటింగ్లో మీరు దాన్ని అగ్రి అయ్యిండ్రు. 17వ కేఆర్ఎంబి మీటింగ్లో మీరు అగ్రి అయ్యి మీరు నిధులు కేటాయించి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకి కృష్ణా జలాలను అప్పచెప్పిందనే మాట ఒక దుర్మార్గము. ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఇంకోటి బీజేపీ నాయకులు మాట్లాడుతూ రామిరెడ్డి అన్న చాలా విషయాలు గొప్పగా చెప్పిండు. నిజమే, ఈ దేశంలో గురించి నెక్స్ట్ మాట్లాడదాం. రామ్ గోపాల్ గారు, ఇక్కడ సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే చాలామంది